వెజిటబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా దూరాల నుంచి కూడా వచ్చారు. 8 గంటలు 4 గంటలు 5 గంటలు ప్రయాణం చేసి కూడా ఈ గార్డెన్ మీట్కి అటెండ్ అవ్వడానికి మా హ్యాపీ గార్డెన్ మెంబర్స్ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ హాయ్ అండి, నా పేరు వెంకటేశ్వరరావు. నేను హ్యాపీ గార్డెన్ సెగ్మెంట్ని. ఇప్పుడు మేము ఆసిఫ్ నగర్ మెహదీపట్నం దగ్గర హైదరాబాద్లో ఉన్న నూర్జహాన్ గారి ఇంటికి గార్డెన్ మీట్ కోసం వచ్చాము. ఈ గార్డెన్ చాలా బాగుంది, క్లీనిష్గా చాలా బాగుంది. ప్రతి మొక్క కూడా చాలా కాయలతో ఉంది. కానీ నూర్జహాన్ గారు స్పెషాలిటీ ఏంటంటే వారు ఎక్కువగా కిచెన్ వేస్టే వాడతారు. కిచెన్ వేస్ట్ ద్వారా ఎన్ని పెంచుతున్నారు. హలో హ్యాపీ గార్డెనర్స్, నేను నా డ్రీమ్ గార్డెనర్ అయిన నూర్జహాన్ గారి టెర్రస్ గార్డెన్కి వచ్చాను. ఇది నా 7 సంవత్సరాల కళ అనమాట. చాలాసార్లు నేను రిక్వెస్ట్ చేశాను, మీ గార్డెన్ విజిట్ చేస్తారండి, ఈ గార్డెన్ చూడాలి అని. కానీ ఆవిడ బిజీగా ఉండడం, ఒకసారి నాకు కుదిరేది కాదు, ఒకసారి ఆవిడ కుదిరేది కాదు. సో ఫైనలీ ఇవాళ హ్యాపీ గార్డెనర్స్ గార్డెన్ మీట్ 41st గార్డెన్ మీట్ ఇక్కడ జరుగుతుంది. అద్భుతమైన తోట, అద్భుతమైన కాన్సెప్ట్, వెరీ నేటివ్ కాన్సెప్ట్ అనమాట. మనం పెరట్లో ఎలా పెంచుతామో ఆవిడ మిద్దె మీద ఎలా పెంచుతున్నారు. మీరందరూ కూడా ఈ వీడియోస్ చూసి అందరూ నేర్చుకోండి. చిన్న చిన్న ప్లేస్ కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. ఈవిడ కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ లేయర్డ్ క్రాప్ అనమాట, మల్టీ లేయర్ క్రాపింగ్ అనమాట. చాలా మీకు ఒక పెద్ద పాట్, ఒక ఏరియాని డిజైన్ చేసుకొని దాంట్లో పాట్స్ పెట్టుకొని ఆ పాట్ బేస్ అంతా ఓపెన్ చేసి అలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీరందరూ కూడా చెక్అవుట్ చేయండి, ఎంజాయ్ చేయండి. మీరందరూ కూడా చెట్లు పెంచండి. టేక్ కేర్. హాయ్ హ్యాపీ గార్డెనర్స్, హోప్ అందరూ బాగున్నారని. మనం ఈరోజు 41st గార్డెన్ మీట్ ఆఫ్ హ్యాపీ గార్డెనర్స్లో ఉన్నాం. ఎక్కడో తెలుసా? నూర్జహాన్ గారి ఇంట్లో. చూసారా, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఆవిడ ఓన్లీ 2 సీక్రెట్స్ ఆవిడకి. న్యాచురల్ ఫార్మింగ్ అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్. కిచెన్ వేస్ట్ అండ్ కౌడంగ్ వేస్తారంతే. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి మొక్కలన్నీ. చాలా ఇన్స్పైరింగ్ గార్డెన్. మీరు వీడియో చూసి అందరు వచ్చిన వాళ్ళైతే అందరు కళ్ళతో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది గార్డెన్. రాని వాళ్ళందరూ మిస్ అయినట్టే. హలో హ్యాపీ గార్డెనర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మీకు ఈ గ్రీనరీ అంతా చూస్తుంటే ఎక్కడున్నానో ఏంటో మీకు అర్థమైందా? సో నేను మీకు క్లూ ఇస్తున్నాను, చెప్పండి. ఇవి చూడండి, ఇది యాక్చువల్గా గ్రౌండ్లో ఇంత హెల్దీగా పెరుగుతుంది కదా, కానీ ఇది గ్రౌండ్లో కాదు, టెర్రస్ పైన పెంచుతున్నారు. సో వీడికి ఏంటంటే మోర్ దెన్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కేవలం ఈ టెర్రస్ గార్డెనింగ్లోనే. సో ఇవన్నీ కూడా ఆవిడ ఎందుకు ఫేమస్ అంటే కిచెన్ బేస్లో గ్రో చేయడంలో ఆవిడ చాలా 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 ఫేమస్. అది కూడా మడుల్లో ఆవిడ ఇంత హెల్దీగా గ్రో చేస్తున్నారని చాలా మంది వ్యూస్ వస్తాయి ఆవిడ వీడియోస్కి. ఆవిడ ఒక ప్రొఫెషనల్ అని కూడా చెప్పచ్చు మాట. ఎందుకంటే ఆవిడ్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మడులు కట్టించుకొని కూడా అందులో చాలా మంచి హార్వెస్ట్ కూడా తీసుకుంటున్నారు. సో ఇంకెవరు అనుకుంటున్నారు మీరు? నూర్జహాన్ గారికి. సో నూర్జహాన్ గారు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి? అందరికీ తెలుసు కదా. ఆవిడ ముఖ్యంగా ఫేమస్ ఎందుకు అంటే కిచెన్ వేస్ట్ నుండి కూడా మనం వెజిటబుల్స్ని ఎంత హెల్దీగా గ్రో చేయొచ్చు ఏంటి అని ఆవిడ వీడియోస్ చూసి చాలా మంది కొత్త వాళ్ళు కూడా న్యూ కమర్స్ మాట, టెర్రస్ గార్డెనింగ్లో న్యూ కమర్స్ కూడా ఆవిడని అనుసరించి ఆవిడ ఇచ్చే చిట్కాలను అన్ని పాటించి కూడా వాళ్ళు కూడా నూర్జహాన్ గారు లాగా చాలా హెల్దీగా గ్రో చేయడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది పంపర్ పనస. ఇది చూడండి ఎంత హెల్దీగా గ్రో అయిందో. అసలు ఈ కొమ్మ బరువు మోయడానికి కూడా చాలా కష్టపడుతుంది, కానీ దీని మొదలు చూడండి ఎంత ఉందో. చూసారా, ఇది మడి చూడండి ఇంత ఉందన్నమాట. అంటే సాయిల్ కూడా ఇంకా ఒక చాలా 1/4 ఖాళీ ఉంది. అలాగే ఇవి గార్డెన్లో ఎటు చూసినా కూడా మనము మడిలో పెంచారని అనుకోము, ఏదో గ్రౌండ్ నుంచి పైకి వచ్చినాయి అని అనుకున్నాము, అంత బాగా గ్రో చేస్తారు. సో ఈవిడ హ్యాండ్లో మాత్రం చాలా చాలా మ్యాజిక్ ఉంది. సో ఆవిడ గార్డెన్ కూడా ఒకసారి మీరు అందరూ చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ షేక్ జానీ. వెల్కమ్ టు హ్యాపీ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము మెహదీపట్నంలో ఉన్నాము. ఇది నూర్జహాన్ గారి గార్డెన్ చూడడానికి మనందరూ కూడా వచ్చాము. సో ముఖ్యంగా హ్యాపీ గార్డెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వారి గార్డెన్ చూడడానికి రావడం జరిగింది. సో వారి గార్డెన్ మాత్రం అత్యద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఎన్నో రకాలైన, ముఖ్యంగా పండ్ల చెట్లు చూసుకుంటే మాత్రం చాలా 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 రకాలైన పండ్ల చెట్లు ఉన్నాయి. మనం లైవ్గా చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే మీకు ఎంత బాగుందో వారి గార్డెను. సో ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. మన గార్డెన్ మిత్రులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు ఈ గార్డెన్లో మనకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడిప్పుడే గార్డెన్ మిత్రులు కొంతమంది వచ్చారు. ఇంకా కాసేపట్లో మన గార్డెన్ సందడి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే.